హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణీస్ పాయింట్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బొబ్బర్లు ఫ్రై. ఈ బొబ్బర్లని కారమణి అని, లోబియా అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇది సింపుల్గా చేసుకోగలిగిన డిన్నర్ రెసిపీ. రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడైన తర్వాత దీనిలో మనం కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడైన తర్వాత దీనిలో ఒక 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బొబ్బర్లను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక 3 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకోవాలి. వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బొబ్బర్లను బాగా మగ్గించుకోవాలి. దీనిని మనం మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా బొబ్బర్లు బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. దీనిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి. దీన్ని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ విధంగా బొబ్బర్ల ఫ్రై చేసుకుంటే డిన్నర్లో చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.